బెస్ట్ మోరల్ స్టోరీస్. దేవరకోట అనే ఓ చిన్న గ్రామం ఉండేది. అక్కడ ప్రజలంతా కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉండేవారు. అలా ఓ సాయంత్రం సుజాత ఇంటి ముందు కూర్చొని తన కొడుకు లక్ష్మణ్తో మాట్లాడుతూ ఉంటుంది. బాబు లక్ష్మణ్, నేను గుడికి వెళ్ళాలరా, నీకు పని అప్పగిస్తాను, చేస్తావా? చేస్తానమ్మా. సరే, మనింట్లో నరసింహమూర్తిగారిచ్చిన బంగారు నాణేల పెట్టె ఉంది. అది రేపు మీ నాన్నగారు వేరే ఊరికి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి అప్పటి వరకు దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది, సరేనా? సరేనమ్మా, అలాగే. అందుకే నేనొచ్చే వరకు దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. మరేం భయం లేదమ్మా, నువ్వు ప్రశాంతంగా గుడికి వెళ్ళిరా అని లక్ష్మణ్ చెప్పడంతో సుజాత ఇంకేం ఆలోచించకుండా గుడికి వెళ్తుంది. కాని సరిగ్గా అదే సమయానికి ఇంట్లోకి దత్తు అనే దొంగ ప్రవేశిస్తాడు. అతని కళ్ళన్నీ అక్కడ ఉండే పెట్టెమీద ఉంటాయి. దత్తు తనలో తాను ఇలా అనుకుంటాడు. ఆహా, నక్కతోక తొక్కినట్టున్నాను, పెద్ద పెట్టే దొరికింది, ఓసారి తెరిచి చూద్దాం అని తన దగ్గర ఉన్న ఆయుధాలతో దాన్ని తెరుస్తాడు. చూస్తే దానిలో చాలా బంగారం ఉంటుంది. దాంతో వెంటనే దాన్ని తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోవాలనుకుంటాడు. కాని ఆ శబ్దానికి లక్ష్మణ్ అటువైపు వస్తాడు. ఏయ్, ఎవరక్కడా? ఏం చేస్తున్నారు? అమ్మో, వీడొచ్చేస్తున్నాడు. బాబోయ్, ఎలా తప్పించుకోవాలి? ఎవరంటే మాట్లాడ్రే, ఎవరది అని అటువైపు వెళ్తాడు లక్ష్మణ్. అక్కడ ఓ మనిషి కనిపిస్తాడు. పట్టుకుందాం అనుకునేలోపు అతను ఆ పెట్టెతో సహా ఉడాయిస్తాడు. కాని పొరపాట్న అతని గోళీ ఒకటి అక్కడ పడిపోతుంది. అయ్య బాబోయ్, పిల్లవాడు నిద్రపోలేదు అని అనుకుని దత్తు వెంటనే అక్కడ్నించి పారిపోతాడు. తొందరలో గోళీ కింద పడిపోయినా దాన్ని అక్కడే వదిలేసి పారిపోతాడు. పిల్లాడు అరవడంతో అక్కడ జనమందరూ పోగవుతారు. సుజాత కూడా వస్తుంది. బాబూ లక్ష్మణ్, ఏంట్రా, ఏవైంది? నువ్వు బానే ఉన్నావా? అమ్మా, అది దొంగ మన పెట్టే. కంగారు పడకరా, ముందే నీళ్లు తాగు అని నీళ్ళిస్తుంది. కొద్దిసేపటికి అసలు విషయం తెలుసుకుని ఆమె కూడా కంగారు పడుతుంది. ఇంతలో ఇంటికి సుజాత భర్త శ్రీను వస్తాడు. ఎవండే, నరసింహారావు గారిచ్చిన పెట్టెని దొంగలు కాజేశారు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదండి. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇప్పుడు ఆయనకి మనం ఏం సమాధానం చెప్తాం? అంత డబ్బు తెచ్చివ్వమంటే మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందుకే లేనిపోని బాధ్యతలన్నీ నెత్తిన పెట్టుకోకండి అంటాను. వింటారా? ఇప్పుడు సమస్య అది కాదే. ఆ పెట్టెని ఎలాగైనా తిరిగి తీసుకురావాలి. అందుకు మార్గం ఆలోచించు. ఒక్కటే మార్గమండి. ఈ విషయం వెంటనే నరసింహారావు గారికి చెప్పేసి పంచాయితీ ఏర్పాటు చేద్దాం. సరే, అలాగే చేద్దాం అని ఆ మరుసటి రోజు ఉదయం వెంటనే పంచాయితీ ఏర్పాటు చేసి జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పుడు పంచాయితీ పెద్ద ఇలా అంటారు. అయ్యా నరసింహారావు గారు, మీ బంగారు పెట్టి పోయినందుకు మేం చాలా చింతిస్తున్నాం. ఆ శ్రీను నమ్మి నేనది తన చేతికిస్తే ఈ రోజు ఏం చేశాడో చూశారా? అయ్యా, నేను దాన్ని జాగ్రత్తగానే చూసుకున్నాను. కానీ ఏంట్రా కానీ? అందులో నీకేమైనా వాటా ఇస్తాను అన్నాడా ఏంటా దొంగ? నరసింహారావు గారు, మాకంత కర్మేమీ పట్టలేదు. నిజంగా ఇంట్లోకి దొంగ చొరబడి ఆ పెట్టెని తీసుకొని వెళ్ళిపోయాడు. మా అబ్బాయి కళ్ల ముందే ఇది జరిగింది. ఆపండి నరసింహారావు గారు, అతను కావాలని చేసింది కాదంటున్నాడుగా. ఆ దొంగని పట్టుకునే మార్గం ఏదైనా ఉందేమో చూద్దాం. అవును, ఎలాగైనా సరే మనం ఆ దొంగని పట్టుకోవాలి. గ్రామ ప్రజలారా, ఇంతకాలం మన ఊరు ప్రశాంతంగా ఉంది. కాని ఇప్పుడు ఓ ఇంట్లో దొంగతనం అంటే ఇది పెద్ద విషయం. కాబట్టి దీని గురించి మీలో ఎవరికైనా ఏమైనా తెలిస్తే వెంటనే చెప్పండి. బాబాయ్, ఆ దొంగ వెళ్ళిపోయే ముందు నేనతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు నాకు ఈ గోళీ దొరికింది. దానిమీద ఓ చిన్న గుర్తుంది. ఇది మన ఊర్లో ఉన్న ఎవరికైనా సంబంధించిందేమో అని అనిపిస్తోంది. అప్పుడు పంచాయతీ పెద్ద ఆ గోళీని పట్టుకొని చూసి, ఇది మన ఊర్లోని హనుమయ్య కొడుకు దత్తుకి సంబంధించింది అని అనిపిస్తోంది. అంటే అతనే నా దొంగ? అవును బాబాయ్, కొంచెం అతని ముఖంలానే అనిపించింది.
సరే, వెంటనే దత్తుని పిలిపించండి. అని కొద్దిసేపట్లో దత్తుని పంచాయతీకి తీసుకొనొస్తారు. దత్తు, ఏంటి నువ్వు చేసిన పని? ఈ ఊర్లో మీ నాన్నగారికున్న పేరేంటి? నువ్వు చేసే పనులేంటి? నేనేం చేశానయ్యా? నాకేం తెలీదు. దత్తు, నీకు పుణ్యం ఉంటుంది, నిజం చెప్పు, లేదంటే ఆ నింద మా మీద పడుతుంది. నిజంగా నాకేమీ తెలీదండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నువ్వు మా ఇంటికి దొంగతనానికి వచ్చావు కదా, నరసింహారావు గారు మా ఇంట్లో దాచిన పెట్టెని నువ్వే దొంగలించావు. దయచేసి నిజం ఒప్పుకో. నేను దాన్ని ఈ రోజే వేరే ఊరికి తీసుకెళ్లి అమ్మాలి. నాకేం తెలీదండి, నన్నేమీ అడక్కండి. అవునా? సరే, మరి ఈ గోళీ సంగతేంటి? అది గోళీ, ఆ గోళీ నాది కాదు. దత్తు, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నిజం ఒప్పుకొని ఆ పెట్టె తీసుకొనొస్తే నీకు పడే శిక్ష తగ్గుతుంది అని కాస్త హెచ్చరించడంతో దత్తు తన తప్పు ఒప్పుకుంటాడు. అయ్యా అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఏదో బంగారం మీద ఆశపడి అప్పుల భారంతో ఇలా దొంగతనానికి పాల్పడ్డాను. నాకొక్క అవకాశం ఇవ్వండి అయ్యా. నోర్మయ్, నీ వల్ల అనవసరంగా నమ్మకస్తుడైన సీనుని అనుమానించు అని దత్తుని మందలిస్తూ ఉండగా అక్కడికి నరసింహారావు పాలేరు పరుగున వస్తాడు. అయ్యా అయ్యా అయ్యా, ఏమైంది? ఇలా వచ్చావు? అయ్యా, మనం మోసపోయామయ్యా. ఇన్నాళ్ళు మీరు బంగారం అమ్ముతున్న దుకాణదారుడు నకిలీ డబ్బిచ్చి మోసం చేస్తున్నట్ట. మీరేమో నిన్ననే మరో బంగారం పెట్టి పంపించారు. అయ్యో, ఎంత పని జరిగింది! నన్నే ఇంత మోసం చేస్తాడా? నువ్వు చెప్పేది నిజమేనా? అని బాధపడుతూ ఉంటాడు. ఊరంతా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నరసింహారావు, వాణ్ణి ఎలా అయినా పోలీసులకు పట్టించాలి. కాని దత్తు పుణ్యమా అని ఈ బంగారు నాణేలైనా మనకి దక్కాయి. ఏంటయ్యా మీరనేది? అవును, ఆ బంగారం పక్కూరికి వెళ్ళనే లేదు. దత్తు దాన్ని దొంగతనం చేశాడు. అది అతని దగ్గరే ఉంది. ఎంత ప్రమాదం తప్పింది! అతను నీకు కీడు తలపెట్టాలన్నా నీకు మేలే జరిగిందిలే నరసింహ. అవును పెద్దాయనా. పోనీలే, ఇలా అయినా బంగారం పెట్టే అక్కడి వరకు వెళ్ళనే లేదు. అంతా మన మంచికే. నేను తప్పు చేశానన్న సంగతి అంగీకరిస్తున్నాను. శిక్ష ఏవైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నానండి. మనం ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం అని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నరసింహారావు అనుకోని నిర్ణయం తీసుకుంటాడు. దత్తు, నిన్ను శిక్షించవచ్చు, కాని నీ వల్ల నాకు మేలే జరిగింది. కాబట్టి మా పొలంలో పనిచేస్తావా? అందుకు వేతనం కూడా ఇస్తాను. జీవితం మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఇస్తున్నా. అప్పుడు దత్తు ఆశ్చర్యంతో కన్నీళ్లతో ఇలా అంటాడు. నిజంగా నాకు అవకాశం ఇస్తారా? అవును, నువ్వు మారుతావన్న నమ్మకం నాకుంది. మనం మనుషులం కదా, ఒక తప్పు జీవితాన్ని నిర్దేశించకూడదు. అయ్యా, నన్ను మన్నించండి. మీరింత మంచివారని నాకు తెలీదు. కానీ నేను మీకో విషయం చెప్పాలి. చెప్పు దత్తు, ఏమైంది? అయ్యా, ఆ బంగారం పెట్టే నా దగ్గర లేదు. దాన్ని నేను నా స్నేహితుడికిచ్చి పక్కూర్లో అమ్మి డబ్బు తీసుకురమ్మని పంపించాను. ఓరి దేవుడా, ఎంత పని చేశావు దత్తు! కొంపదీసి ఆ పక్కూర్లో ఉన్న తిరుమల శెట్టి దగ్గర కాదు కదా అమ్మింది? లేదయ్యా, లేదు. నాకు వేరే ఒకరు తెలుసు, అతని దగ్గర. అవునా? ఎంత డబ్బిస్తా అన్నాడు? 30,000. ఓరి వెర్రి వెధవా, అది 3 లక్షలు ఖరీదు చేసే బంగారం రా. ముందు వెళ్ళి దాన్ని తీసుకురాపో అని కంగారుగా చెప్పడంతో దత్తు పరుగున వెళ్లి తన స్నేహితుణ్ణి తీసుకుని అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇలా వచ్చారు? మళ్ళీ కొత్త సరుకు ఏదైనా దొరికిందా? లేదు, నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ఇదిగో నీ ముష్టి 30,000 నా బంగారం నాకిచ్చేయ్. ఏ బంగారం గురించి మాట్లాడుతున్నావయ్యా? హా? అదేంటి, ఈరోజు ఉదయమే కదా నువ్వు బంగారం తీసుకున్నావు. బంగారం లేదు, ఏం లేదు, వెళ్ళిక్కడ్నించి అని చెప్తాడు. దీంతో దత్తుకి విషయం అర్థమవుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ విషయమంతా పోలీసులకు చెప్పి
నిన్ను పట్టిస్తాను అని దత్తు గట్టిగా చెప్పడంతో ఆ బంగారం కొన్న వ్యక్తి పెట్టెనిచ్చేస్తాడు. దత్తు ఆ పెట్టెని తీసుకొనొస్తాడు. అయ్యా, మీరేం కంగారు పడకండి. ఇదిగోండి మీ పెట్టె, నేను తీసుకొనొచ్చాను. అమ్మయ్యా, బ్రతికించావు దత్తు. ఇది కూడా లేకపోతే ఏమైపోయేవాణ్ణో. రే దత్తు, నువ్వు దేనికి చేశావో నాకు తెలియదు కాని ఇక నుంచి నువ్వు మాత్రం నా దగ్గర పనిలోకొచ్చేసాయి. అర్థమైందా? అలాగే అయ్యా. ఇది మన గ్రామానికి తగిన తీర్పు. దొంగతనం జరిగిందని బాధపడటం కంటే ఆ దొంగ మారిపోవడం వల్ల సమాజానికి మేలు కలగడమే గొప్పది. చూసావా, మనం బాధపడ్డామని అనుకున్న సంఘటనే చివరికి మన గ్రామానికి మంచి నేర్పించింది. దత్తుకి మారే అవకాశం ఇచ్చింది అన్నాడు శ్రీను సుజాతతో. అప్పుడు సుజాత, నిజమేనయ్యా, కొన్ని చెడు అనిపించే సంఘటనలు కూడా చివరికి మంచికే మారతాయి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు మన వల్ల తప్పు జరగనివ్వడు అని అందరూ కలిసి దత్తుని ఇకనైనా మారమని సలహాలిస్తూ ఉంటారు. అప్పట్నుంచి దత్తు బుద్ధిగా పనిచేసుకుంటూ ఉంటాడు. చెడు అనిపించే సంఘటనలు కూడా జీవితంలో మేలుకు దారి తీస్తాయి. మన మంచితనంతో ఇంకొకరి జీవితాన్ని మార్చగలగడం అనేది నిజమైన విజయం. జొన్నలపాడు అనే గ్రామంలో జానకమ్మ అనే ఒక పెద్దావిడ ఉంటుంది. జానకమ్మ భర్త గత కొన్ని నెలల క్రితం ఆరోగ్యం బాగలేక మరణిస్తాడు. ఆవిడకి సురేష్ అనే కొడుకు, పల్లవి అనే కూతురు ఉంటారు. పల్లవిని చిన్నప్పట్నుంచి ఎటువంటి పని చెప్పకుండా గారాబం చేస్తుంది. వీళ్లకి కొంచెం పొలం కూడా ఉంటుంది. సురేష్ పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తాడు. ఇలా కొన్నాళ్లు గడుస్తూ ఉంటుంది. సురేష్కి పెళ్లి చేద్దామని పక్క ఊర్లో తమ పాత బంధువు సుభద్రమ్మ ఇంటికి పెళ్లి సంబంధం కోసం వెళ్తారు. అప్పుడు సుభద్రమ్మ, రండి రండి వదినగారు, రండి, అక్కడ నీళ్లు పెట్టాను, కాళ్ళు కడుక్కోండి. బాబు సురేష్, బాగున్నారా? మీ అమ్మా నాన్న మాకెప్పట్నుంచో తెలుసు. మాకు పాత బంధువులు. మీరు మా ఇంటి పిల్లని చేసుకోబోతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చేతులు కడుక్కొని జానకమ్మ, సురేష్ ఇంటి లోపలికి వెళ్తారు. వదినా, ఇంతకీ నాకు కాబోయే కోడలెక్కడుంది? కాస్త త్వరగా చూపించు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. కోడల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుందా వదినా? అమ్మా సుమిత్ర, ఎక్కడున్నావ్? కాఫీ పట్టుకునిరా. మీ అత్తయ్య నీ కాబోయే భర్త వచ్చారు. సుమిత్ర సిగ్గుతో తల వంచుకొని కాఫీ పట్టుకొనొస్తుంది. అబ్బో, నా కోడలు ఎంత ముచ్చటగా ఉందో చూడ్నాన్నా. సురేష్, ఒకసారి నీ కాబోయే భార్యను చూడ్రా. నీకు నచ్చిందా? ఎంత పద్ధతిగా, ఎంత అందంగా లక్ష్మీదేవిలా ఉందో చూడు. నాకు బాగా నచ్చిందమ్మా. నేనీ పిల్లని పెళ్లి చేసుకుంటాను. ఈ పిల్లని తప్ప మరింకెవ్వర్నీ పెళ్లి చేసుకోను. అవును వదినగారు, అడగడం మర్చిపోయాను. మీకెంతమంది పిల్లలు? వదినా, నాకొక కూతురు, ఒక కొడుకు. కొడుకు చదువు పూర్తయిపోయి ఇంట్లోనే ఉన్నాడు. అవునా వదినా? చాలా మంచిది. మాక్కూడా ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు చదువు కూడా పూర్తయి ఇంట్లోనే ఉంది. మంచి సంబంధాలొస్తే దానిక్కూడా పెళ్లి చేసేస్తాం. వదినగారు, మీ ఇంటి ఆడపిల్లని నా ఇంటి కోడలుగా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అవును వదినా, మాక్కూడా చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు అశోక్ ఇంట్లోనే ఉన్నాడు. చూస్తారా వదినా? వాడికి కొంచెం సిగ్గు, మొహమాటం ఎక్కువ. ఏమీ అనుకోకండి. తప్పకుండా చూస్తాం వదినా. మా దగ్గర సిగ్గు, మొహమాటం ఎందుకు? మీరు పిల్లని మా ఇంటికి పంపిస్తున్నారు. గుపడితే ఎలా? నానా అశోక్, అశోక్, మీ చెల్లి వాళ్ళ అత్తయ్య నిన్ను చూస్తారట. ఒకసారి బయటికి రా నాన్నా. అలా అనేసరికి అశోక్ గదిలోంచి బయటికొచ్చి, నమస్కారం అత్తయ్యా. నమస్కారం బావగారు అని నమస్కారం పెడతాడు. ఆ పద్ధతిని చూసి జానకమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఎలాగో నా కొడుకుని ఇష్టపడ్డారు. వీళ్లది చాలా మంచి కుటుంబం కాబట్టి నా కూతుర్ని వీళ్ల ఇంటికి కోడలుగా చేస్తే ఎంత బావుంటుందో. అబ్బాయి కూడా చాలా పద్ధతిగా ఉన్నాడు. పైగా బాగా చదువుకున్న తెలివైన అబ్బాయి. నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటాడు. వదినా, మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న విన్నపం. అదేంటంటే, మీ కూతుర్ని నా ఇంటికి కోడలుగా పంపిస్తున్నారు. నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకోవచ్చు కదా. నా కూతురు కూడా మీ కూతురులాగే అందంగా,
పద్ధతిగానే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వదినగారు? నా మనసులో కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి ఇద్దరికీ ఒకే పెళ్లి మండపంపై పెళ్లి చేసేద్దాం. అలా ఆనందంతో పెళ్లికి ముహూర్తాలు పెట్టించి అశోక్కి, పల్లవికి, సురేష్కి, సుమిత్రకి పెళ్లి చేసేస్తారు. ఎవరత్తారింటికి వాళ్లు వెళ్ళిపోతారు. పల్లవిని చాలా గారాబంగా, ముద్దుగా పెంచడం వల్ల సుభద్రమ్మ ఇంటికి వెళ్లి ఎటువంటి పని చేయదు. ఏదైనా పని చెప్తే తిరిగి సుభద్రమ్మకు సమాధానం చెప్తూ ఉంటుంది. కాని సుభద్రమ్మ చాలా ఓర్పుతో పల్లవి పని కూడా తనే చేస్తుంది. వంట చేసి అన్నం పెట్టి పల్లవికి తినిపిస్తుంది. కాని పల్లవిది భిన్నమైన స్వభావం. బాధ్యతలు పట్టవు, స్వేచ్ఛగా ఉండాలనుకుంటుంది. తిరిగి వాళ్ల అత్తయ్యతో చీటికి మాటికి గొడవ పడుతూ ఉండేది. ఆ గొడవల్ని చూసిన అశోక్కి కోపం వచ్చి పల్లవిని అడిగేవాడు. భర్త అని కూడా చూడకుండా అశోక్ని కూడా పెద్ద పెద్ద మాటలనేది. ఏ పని చేయమన్నా చేయకుండా తగువ పెట్టుకుని జానకమ్మకి ఫోన్ చేసి చెప్పేది. అమ్మా, నాకీ ఇంట్లో ప్రశాంతత లేదు. నేను చిన్నప్పుడు రెక్కలున్న పక్షిలా జీవితాన్ని గడిపాను. కాని ఇక్కడ అన్ని పనులు నాకే చెప్తున్నారు. ఈ పనులు చేయడం నా వల్ల కాదు. ఈ సంసారాన్ని ఇలా కొనసాగించాలంటే నాకు చాలా కష్టంగా ఉంది అంటూ ఏవేవో అబద్ధాలు చెప్పి వాళ్ళమ్మని నమ్మించేది. జానకమ్మ ఆ మాటలు నమ్మి కోపం వచ్చి, చూడమ్మా, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూడలేను. నిన్ను చిన్నతనం నుంచి అంత గారాబంగా పెంచాను. నువ్వేం భయపడకు. నేనొచ్చి తగువ పెట్టి నిన్ను మనింటికి తీసుకొనొచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు కాస్త ధైర్యంగా ఉండు అని సుభద్రమ్మ ఇంటికి తగువకి వెళ్తుంది జానకమ్మ. అక్కడ పెద్ద గొడవ పెట్టుకుని పల్లవిని ఇంటికి తీసుకొనొచ్చేస్తుంది. పల్లవిని తీసుకొచ్చిన తన తల్లితో సురేష్ ఇలా అంటాడు. అమ్మా, ఏంటి చెల్లిని తీసుకునొచ్చేశావు? బావగారు ఎందుకు రాలేదు? అసలేమైంది? మౌనంగా ఎందుకున్నావు? ఆ ఏం చెప్తాను సురేష్, నా కూతురి జీవితం అలా ఏడ్చింది. ఎంతో మంచి వాళ్ళని గుడ్డిగా నమ్మి నా కూతురు నా ఇంటికిచ్చాను. అక్కడ అన్ని పనులు చెప్పి నా కూతుర్ని చిత్రహింసలు పెడుతోంది. మీ అత్తగారు ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా నా కూతురికి లేకుండా పోయింది. అలాంటప్పుడు వాళ్ళింటి పిల్ల మన ఇంట్లో కూడా ఉంది. దాన్ని మన ఇంట్లో ఉంచడానికి వీల్లేదు. అమ్మా పల్లవి, బావగారికి నీకు ఏవైనా గొడవ జరిగిందా? అత్తగారు ఏవైనా తిట్టారా చెప్పు. మీ ఇంట్లో నీకు తిండికి బట్టకి లోటు చేస్తున్నారా? లేదన్నయ్యా, అక్కడంతా బానే ఉంది. మీ బావగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. కాని నాకక్కడ అన్ని పనులు చెప్తున్నారన్నయ్యా. ఆ పనులు చేయడం నా వల్ల కావడం లేదు. అమ్మకి ఫోన్ చేసి చెప్పాను. అమ్మొచ్చి తగు పెట్టి నన్నిక్కడికి తీసుకొచ్చేసింది. చూసావా అమ్మా, చిన్నప్పటినుంచి ముద్దు చేసి పెంచాం. ఏనాడు ఓ పని చేయమంటే చేయనిచ్చేదానివే కాదు. ఆడపిల్లని పెంచే విధానం కూడా నీకు రాలేదు. పెళ్ళైన ఆడపిల్లని ఎన్ని రోజులని మన ఇంట్లో ఉంచుకోగలని చెప్పు. సుమిత్ర కూడా ఒక ఆడపిల్లే. వాళ్ళమ్మగారు ఎంత పద్ధతి, ఎంత వినయం నేర్పారో చూసావా? పెళ్ళయి ఇన్ని రోజులవుతుంది. ఒక్క పనైనా నీకు చెప్పిందా? తనే అన్నీ చేసుకుంటుంది. అలాంటిది మనింటి ఆడపిల్ల వాళ్ళ అత్తారింట్లో పనిచేస్తే తప్పే ఉంచెప్పు. చిన్నప్పటినుంచి బాగా నెత్తినెక్కించుకున్నావు. ఏరా, నా కూతురు బాధ్యత నీకంత బరువవుతుందా? నువ్వు నీ పెళ్ళాం మోజులో పడి అలా అంటున్నావు. నేను నా కూతురు ఇద్దరం కలిసి ఎక్కడో అద్దింట్లో ఉంటాన్లే. నువ్వు మమ్మల్ని పోషించాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా అలా అంటున్నావు? ఆడపిల్ల ఎలా ఉండాలి అన్నది నేను చెప్పానంతే. ఇందులో తప్పే ఉంది. పల్లవి, నువ్వు చదువుకున్న దానివే కదా, నీకా మాత్రం తెలీదా ఎక్కడెలా ఉండాలో? అలా అత్తవారింట్లో గొడవ పెట్టుకుని పుట్టింటికొచ్చేయడం. వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుతున్న సమయంలో సుమిత్ర వస్తుంది. సుమిత్ర పల్లవిని చూసి, వదినా, బాగున్నావా? ఎప్పుడొచ్చావ్? అన్నయ్య రాలేదా? అమ్మా, అన్నయ్య అందరూ బావున్నారా? ఆ బావున్నారు వదినా. నువ్వు బావున్నావా? ఎలా ఉన్నావ్? అక్కడే ఉండిపోయావేంటొదినా? లోపలికి రా. అబ్బో, నీ బోడి పలకరింపులు ఎవ్వరికీ అవసరం లేదు. కాని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు మీ వాళ్ళు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటావన్నారు. ఏ పని చెయ్యనివ్వమని చెప్పారు. కాని ఇప్పుడు చూడు, నా కూతురికి పని చెప్పి చిత్రహింసలు పెట్టి నా ఇంటికి పంపించేశారు. మనింటికి పంపించినప్పుడు పల్లవితో పాటు మా అన్నయ్య అయినా మా అమ్మైనా రావాలి కదా. మీరు వెళ్ళి తీసుకొచ్చారేంటి?
మా అమ్మ మా అన్నయ్య ఎంత మంచివాళ్ళు నాకు తెలుసత్తయ్యా. మనము ఇంట్లో చిన్న చిన్న గొడవలు పడుతున్నాము, అలా అని మా అమ్మగారొచ్చి నన్ను తీసుకువెళ్ళిపోయారా ఏంటి? భార్యాభర్తలు, అత్తమామలు అనేది కుటుంబ విషయం. చీటికి మాటికి తగువపడి భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి తీసుకురావడం చాలా తప్పత్తయ్యా. ఒక తల్లిగా మీరే మీ అమ్మాయికి సర్ది చెప్పాలి. అలాంటిది మీరు చాలా పెద్ద తప్పు చేశారు. అయినా పల్లవి జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నారు మీరు. ఏంటి నువ్వు నాకు నీతులు చెప్తున్నావు? నేనిప్పుడు చిటిక వేస్తే నువ్వు మా ఇల్లు వదిలి మీ ఇంట్లో ఉంటావు, అర్థమైందా? చెప్పింది చెయ్యి. ఇంట్లోకి వెళ్ళి నా కూతురికిష్టమైనవన్నీ వేడివేడిగా వండిపెట్టు. సుమిత్ర ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. వంటగదిలో వంట చేస్తుంది. అక్కడికి సురేష్ వెళ్ళి సుమిత్రతో ఇలా అంటాడు. ఏంటి సుమిత్ర, మా అమ్మ మనసు మార్చుకునేలా లేదు. ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఇరుక్కుపోయాం. ఎప్పటికైనా మా అమ్మ నిన్ను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమంటుంది. నిన్ను వదిలి నేనొక్క క్షణం కూడా ఉండలేను. ఏం చేయాలో నా బుర్రకి తోచడం లేదు. ఎందుకండి అంతలా భయపడుతున్నారు? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీ అమ్మ మనసు, మీ చెల్లి మనసు తప్పకుండా మారి మళ్ళీ మీ చెల్లి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. మా అన్నయ్య మీ చెల్లి సంతోషంగా ఉంటే నాకదే చాలండి అని సురేష్తో ఉపాయాన్ని చెప్తుంది. కాసేపటి తర్వాత వంట చేసి పల్లవి దగ్గరికి తీసుకుని వెళ్లి తినమని చెప్పి ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తుంది. అది గమనించిన పల్లవి తన మనసులో ఇలా అనుకుంటుంది. పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా ప్రతి ఆడపిల్లకి మెట్టినింటికెళ్ళాక ఈ పనులనేవి తప్పవు. నేనే చాలా తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నానేమో. ఎలాగైనా ఇక్కడ్నుంచి నా భర్త దగ్గరికి వెళ్ళిపోయి నా భర్తకి, అత్తమ్మకి అన్ని సేవలు చేసుకోవాలి. మా అత్తగారు చాలా మంచావిడే. నేనే ఆవిడ్ని చాలా బాధ పెట్టాను. అదే ఇంట్లో పుట్టిన మా వదిన ఈ ఇంటికొచ్చి అన్ని పనులు చేస్తోంది. ప్రతి ఒక్క ఆడపిల్లని కన్నవాళ్లు తమ ఇంట్లో ముద్దుగానే పెంచుతారు. కాని అత్తవారింటికి వెళ్ళాక అణిగి ఉండాలని నాకిప్పుడే తెలిసింది. సుమిత్ర, సురేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి పల్లవి వెళ్తుంది. అన్నయ్య, నన్ను క్షమించండి. వదినా, నేను చాలా తప్పుడు నిర్ణయం తీసుకుని ఇక్కడికొచ్చాను. నేను చాలా తప్పు చేశానని నిన్ను చూసి తెలుసుకున్నాను వదినా. నువ్వు అణిగి ఉన్నావు కాబట్టి మా అన్నయ్య దగ్గర చాలా సంతోషంగా ఉన్నావు. నీలాంటి అమ్మాయి దొరికినందుకు మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. ఇప్పుడెలాగైనా నేను కూడా అత్తవారింటికి వెళ్ళిపోవాలి. ఏదో ఒక్కటి చేసి నన్నిక్కడ్నుంచి పంపించేయండి అన్నయ్యా అని సురేష్ కాళ్లు పట్టుకుంటుంది పల్లవి. పల్లవి, నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. చూడు పల్లవి, మేం కూడా ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి నీ భర్త దగ్గరికి నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. అలా అనేసరికి తన తల్లికి కూడా చెప్పకుండా పల్లవి పెట్టె తీసుకుని తన అత్తవారింటికి వెళ్తుంది. అశోక్ బజార్కి వెళ్లడానికి ఉంటాడు. మార్గ మధ్యంలో పల్లవి అశోక్కి కనిపిస్తుంది. పల్లవి వెంటనే అశోక్ దగ్గరికి వెళ్లి, ఏవండి, ఆగండి, నన్ను క్షమించండి, నాకు బుద్ధొచ్చింది. మనింటికి వెళ్దాం పదండి. అవును, అత్తయ్య గారు ఎలా ఉన్నారు చెప్పండి. ఏం మాట్లాడకుండా అలా తలదించుకుని ఉన్నారేంటి? ఏం చెప్పమంటావు పల్లవి? మీ అమ్మని తీసుకొచ్చి పెద్ద తగు పెట్టి ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకోకుండా చేశావు. మీ అమ్మ నువ్వు కలిసి ఏ తప్పు చేయని మమ్మల్ని వీధిలోకి లాగారు. అయినా నీకే లోటు లేకుండా చూసుకోవడం మాదే తప్పు. మా అమ్మ మనసుని అర్థం చేసుకోలేకపోయావు నువ్వు. మీ అమ్మ మాటలు విని మీ పుట్టింటికి వెళ్ళిపోయావు. అంతా నీకు నచ్చినట్టే చేస్తావు. నీకు నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయావు. మళ్ళీ ఇప్పుడొచ్చావు. అలాంటప్పుడు నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నీలాగే నాకు కూడా ఎప్పుడు నచ్చితే అప్పుడు మీ పుట్టింటికొచ్చి నిన్ను తీసుకొనొస్తాను. అంతవరకు నా ఇంటికి రావడానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి అని కోపంగా మాట్లాడతాడు. పల్లవి చాలా బాధపడుతూ ఇంటికి తిరిగొచ్చేస్తుంది. పల్లవిని చూసి సుమిత్ర, ఏమైంది వదినా, ఎందుకు తిరిగొచ్చేశావు? పల్లవి జరిగిన విషయం అంతా చెప్పి, వదినా, ఏదో ఒక ఉపాయం ఆలోచించి నువ్వే మా సమస్యకు పరిష్కారం చెప్పాలి. తప్పకుండా చెప్తాను పల్లవి అని ఒక ఉపాయం చెప్తుంది సుమిత్ర. సురేష్ వాళ్ల స్నేహితుడు యశ్వంత్ ని ఇంటికి పిలుస్తాడు. జరిగిన విషయమంతా సురేష్, సుమిత్ర ఇద్దరూ కలిసి చెప్తారు. చెప్పిన విషయం అంతా గుర్తుంది కదా యశ్వంత్? నువ్వీ చిన్న నాటకాన్ని మాకోసం ఆడాలి. నువ్విలా చేస్తే
ఒక జీవితాన్ని నిలబెట్టిన వాడివి అవుతావు. అలాగే సుమిత్ర, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెప్పిందంతా నాకు గుర్తుంది, కానీ ఆ అమ్మాయి పల్లవికి ఈ విషయం గురించి చెప్పారా? తనకి ఈ విషయం ఇంతకు ముందే చెప్పాను యశ్వంత్. తన వల్ల నీకెటువంటి సమస్య రాదు. సుమిత్ర, పెళ్లి పత్రికలను ముద్రించాలా? వేగంగా ముద్రించండి, సమయం ఎక్కువ లేదు. దగ్గరికి వెళ్లి పల్లవిని తీసుకొచ్చి యశ్వంత్కు పరిచయం చేయండి అని సురేష్కి చెప్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో పల్లవికి యశ్వంత్కి చెప్తుంది. ఇద్దరూ కలిసి అలాగే చేస్తావని మంచి బట్టలు వేసుకుని బజార్కెళ్తారు. ఆ బజార్లో వీళ్ళిద్దరూ కలిసి తిరగటం అశోక్ చూస్తాడు. అశోక్కి వీళ్ల మీద అనుమానం కలుగుతుంది. అశోక్ ఇంటికి వెళ్తాడు. వెళ్లే సమయానికి వాళ్ల ఇంటి ముందు లగ్నపత్రిక కనిపిస్తుంది. అశోక్ ఆ లగ్నపత్రికను చూసి చదివేసరికి ఆ పత్రికలో పల్లవి పేరు ఉంటుంది. అది చూసి చాలా కోపం వచ్చి పల్లవి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు అశోక్. మీ వదిన ఎక్కడున్నారు? అందర్నీ తీసుకుని బయటికి రా. ఏంటి, మీరు నా భార్యని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడమేంటి? నేను విడాకులు ఏవైనా ఇచ్చానా? మీకు ప్రభుత్వం నుంచి విడాకులు తీసుకున్నట్టుగా పత్రం ఏమైనా వచ్చిందా? అదేదీ లేకుండా నా భార్యని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడమేంటి? నేను మీ అందరి మీద ఫిర్యాదు చేస్తాను అని పద పల్లవి, మనింటికి వెళ్ళిపోదాం అని బ్రతిమలాడతాడు. అప్పుడు యశ్వంత్, సురేష్, సుమిత్ర పక్కపక్క నవ్వుతారు. నేనింత బాధతో మీ దగ్గరకొచ్చి ఫిర్యాదు చేస్తాను అంటుంటే నవ్వుతారేంటి మీరు? నీ మనసు నువ్వు మార్చుకొని పల్లవి దగ్గరికి రావడం కోసమే అన్నయ్యా మేమిలాంటి నాటకం ఆడవలసి వచ్చింది. అంతేగాని నిజంగా యశ్వంత్కి పల్లవికి పెళ్లి కావడం లేదు. యశ్వంత్ అనేవాడు మీ బావగారి స్నేహితుడు. అవునా? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని పల్లవిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు అశోక్. తన తెలివైన కోడలి ఉపాయం చూసి జానకమ్మ, తన భార్య తెలివితేటల్ని చూసి సురేష్ చాలా మురిసిపోతారు. ఆ తర్వాత అందరూ ఎంతో సంతోషంగా జీవిస్తారు.